ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రగ్రహం అనుకూలించాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ నవమి, ఉదయం 9:06 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ, రాత్రి 9:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత తిరుమల పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవ ప్రారంభం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కూడా వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ ఫలితాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో ఏర్పడుతుంది. వ్యాపార విజయాలకై తహతహ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. ఆనందకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, ఒప్పందాలు వంటివి లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. శత్రువులపై ఢీకొట్టగలుగుతారు. వ్యయం ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెల్లమెల్లగా లభిస్తాయి. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కాలయాపన ద్వారా సమస్యలుగా మారుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు అధిక ఖర్చులు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి సంకటాలుగా మారతాయి. వ్యవసాయ రంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. మనోవ్యాధిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెల్లమెల్లగా అభివృద్ధికి నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి స్పందన తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు మాత్రం పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక లబ్ధికే చేసేటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి స్థిరత్వం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి క్రమక్రమంగా తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి రీతిలో చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. మానసిక ఉల్లాసం మహిళలకు ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక ఖర్చులు వెలుగులోకి వస్తాయి. నూతన ప్రయత్నాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మనస్పర్ధలు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కుటుంబ రీత్యా తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. మహిళలు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సునాయాస విజయాలు తగ్గుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి సంకల్పాలు బలపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గట్టి కృషి అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే అంతిమ విజయాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ రవి, బృహస్పతుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా సత్ఫలితాలు కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్యం పదిలం.
రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మంచి అవకాశాలు. సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విద్యాలక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. సందేహాలు ప్రబలమవుతాయి. ఆలోచన విధానంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో స్థిరత్వం తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే స్థిరమైనటువంటి నిర్ణయాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. మహిళలకు గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అనుకూలత పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఆదిలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. అనాసక్తి నుంచి ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. పునః ప్రయత్నాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అనిశ్చితి ఆర్థికంగా కూడా ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా విభేదాలు కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అనిశ్చితి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మనోవ్యాధిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభద్రతాభావాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆలోచించి కార్యక్రమ నిర్వహణ కొనసాగించాల్సినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతిబంధకాలు వృత్తిలో కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మనస్పర్ధలు, విరోధాలు వంటివి ఇతరులతో పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. సంభాషణల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా కలిసి రావాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందకర పరిస్థితులు చేకూరాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.